ఇక్కడ మనం ఈ మాటలు చూసినప్పుడు ఏమన్నాడు? కాబట్టి నా సోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒక్కని కొరకు ఒక్కడు కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ ఏం చేసినాము? ఇక్కడ పైన అంతా చూసినాం, కానీ భోజనం చేయుటకు కూడి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఒకరికి ఒకరము కనిపెట్టుకొని ఉండాలి. అంటే భోజనానికి వచ్చినాము, పర్వాలేదు, మరి ఒకరికొకరికి ఎలా కనిపెట్టుకోవాలా? ఎలా ఉన్నాము, ఎలా చేస్తున్నాము, ఆ విషయంలో మీరు ఒకరికొకరు కనిపెట్టుకోండి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణం కాకుండానట్లు. ఎలాంటి మరి అందరం కూడి వచ్చినాం, అందరం కలిసి వచ్చినాం, కానీ మరి భోజనానికి కూర్చున్నాం, కానీ మరి భోజనం చేసేటప్పుడు కనుక చూడాలి, కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మీరు కూడి వచ్చిన శిక్షా విధి కారణం కాకుండానట్లు. మరి కలిసి వచ్చినాము, చూడాలి, మరి శిక్షా విధి రావద్దు. కూడి వచ్చినప్పుడు ఆ శిక్ష మానవుని ఎలా చేస్తుంది? కూడి వచ్చినప్పుడు కూడా శిక్ష వస్తుంటుంది. ఎలా వస్తుందంటే, మైకేం ఆగమం చేస్తున్నారయ్యా, దాన్ని ఏమో కరెక్ట్ ఉంచండి. అలాగనే మీరు కూడి శిక్షా విధి కాకుండా ఎవడైనా ఆకలి కొనేలా తన ఇంటనే భోజనము చెయ్యాలి. ఒకవేళ శిక్షా విధికి రాకుండా ఉంటే అంటే మన ఇంట్లోనే మనం భోజనం చేయాలి. భోజనం చేసినప్పుడు కనిపెట్టుకోవాలా, ఎలా ఉన్నాము, మనం ఏ తీరుగా అక్కడ ఉంటున్నాము, ఏ తీరుగాలను సంతోషపెడుతున్నాము, ఏ తీరుగా మన దేవుడిని మనమైనా వస్తున్నామని మన ఒక విషయము ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టుకోవాలా. చూద్దాం రండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 1 అధ్యాయం 9 వచనం చదవండి. మన పాపములు మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎందుకు ఎందుకు కలిసి వచ్చినాము, కూడి ఉంటున్నాము, మరి యొక్క భోజనం ఇట్లనే కూర్చొని చేయండి. కానీ మరి ఎట్లా మన దేవుడు ఎలాంటి వాడంట? మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడలా. ఎలా ఒప్పుకోవాలి, ఎక్కడ ఒప్పుకోవాలా? మన పాపంలో ప్రభు సందరికి వస్తున్నాము, ప్రభు శరీరంలో పాల్గొంటున్నాము, ప్రభు ఆయన శరీరంలో పాల్గొనే సమయంలో బల్ల మన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలా? మనం ఒప్పుకోవాలా. మీరు కనిపెట్టుకోండి అంటే అక్కడ కలిసి ఉన్నాము, ఇక్కడ సంఘములో కలిసి ఉన్నాం, సంఘములో భోజనానికి దగ్గరికి వచ్చినాం, భోజనము మనం కూర్చున్నాం, సమయం వచ్చింది. దాదాపుగా 2 సంఘములు దైవ సేవకులు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి బల్ల విరిసి ఆ భోజనము ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు భోజనముగా ఆయన శరీరం ఇచ్చినాడు. ఆ శరీరం మన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలా? మనం ఒకరికొకరికి కనిపెట్టుకోవాలా. నీది నీదే, నాది నేనుగా కనిపెట్టుకొని అలా మన పనులలో పాల్గొనిచ్చినప్పుడు మన శిక్షావిధికి రావద్దు. మన దేవుడి శరీరం తింటున్నాము, దేవుని శరీరంలో పాల్గొంటే అది శిక్షగా రాకూడదు. అలా ఎలా ఉండాలి? ప్రభువుకు సంతోషపెట్టే రోజులు ఉండాలి, మన ఆరోగ్యానికి ఆరోగ్యకరంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో దేవుని మయపరిచే విధానాలు ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? హాస్పిటల్కి వెళ్తాము, హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ గోళీలు రాస్తాడు. ఆ గోళీలు తెచ్చి ఒక 2 నెలలు, 4 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు అయింది. ఒక గోళీ ఉంటుంది చూడండి. ఒకళ్ళక ఉంటే కడుపు నొప్పి తెచ్చి గోళీలు ఇంట్లో పెట్టుకుంటాము, లేకుంటే మోసం తగ్గ గోళీలు ఇంట్లో పెట్టుకుంటాము, తలనొప్పి గోళీలు ఇంట్లో పెట్టుకుంటాము. ఆ సమయానికి తలనొప్పి వస్తుంది అనుకోండి, ఆ తలనొప్పి గోళీ వేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? దాన్ని ఎక్స్పైరీ డేట్ చూస్తాం, దాన్ని ఏం చేస్తాం? పరీక్షిస్తాం. ఆ పరీక్షించుకొని ఆ టాబ్లెట్ వేసుకుంటే అని మీద మన తలనొప్పి తక్కువ అవుతుంది, మనకు రిలీఫ్గా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది. అంటే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన శరీరంలో ఆయన మనం భోజనానికి మన దగ్గరికి వచ్చినప్పుడు
మనం ఒకరికొకరు కనిపెట్టుకొని అక్కడెక్కడ సహోదరి సహోదరులను అందరూ కూడా మనం కనిపెట్టుకొని ప్రభు శరీరంలో ఎలా ఉండాలో మనము మన పాపములు మనం ఒప్పుకోలే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి మన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఒకవేళ మనం ఈ వారం అంతా ఎక్కడైనా పడిపోవచ్చు, తప్పిపోవచ్చు, రప్పున నోరు జారవచ్చు, నోటితో మనం ఎక్కడ చెడ్డ మాటలు మాట్లాడవచ్చు, కళ్ళు కూడా వేరే చూడవచ్చు, అవి పాపం చేయవచ్చు, చెవులు వినరాని వినవచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు మన దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన ఒప్పుకోవాలి. మనం అంతే, మనం ఏం చెప్పామని చేస్తున్నాం బ్రదర్ సిస్టర్ అనొచ్చు. మన పాపములు మన హృదయమే పాపం చేస్తుంది, హృదయమే ఏదో దురాలోచన చేస్తుంది. నిజంగా అలాంటప్పుడు మనం ఎక్కడ మన హృదయం ఒవ్వులు చూడగా దేవుడికి అవుపడుతుంది. కాబట్టి ఆయన అందుకని చెప్తున్నాడు, మీరు కూడి వచ్చినప్పుడు మీరేం చేయాలా? ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండాలి. అంటే మనం ఒకరికొకరు కనిపెట్టుకుంటే ఆయన పాపములు ఒప్పుకుంటే ఆయన మనకు క్షమించే దేవుడు. మనము పాపము చేయలేదని చెప్పుకొని నెడలా చెప్పాలా? మనం ఏం చేయలేదు, నేను మంచిగానే ఉన్నాను, మనం శరీరంలో పాల్గొంటాను అనుకుంటే ఏమైంది? అక్కడ చూడండి, మనం క్రోరిత రాసిన పత్రిక రండి, వారు వస్తే వాళ్ళు తీసుకోకుండా ఏమైనారు? దేవుడిని వాళ్ళు పరిశీలించుకోకుండా 30 వచ్చిన ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఎందుకండి? వీళ్ళు పరీక్ష చేసుకోకుండా ఏం చేసినారు? వీళ్ళు బలలో దేవుని భోజనంలో పాల్గొన్నారు. పాల్గొని వాళ్ళు ఏమైనా చాలామంది రోగులైపోయినారు, బలహీనులైపోయినారు. అంటే అలాంటి రోగం పరీక్ష కోసుకోకుండా బలలో పాల్గొనేవారు దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు ఉన్నారు. ఏమైతులే అని ప్రభు బలలో పాల్గొంటూ వచ్చిన వారు దేవునికి దూరం అయిపోయినారు, రోగులై ఉన్నారు. ఆ రోగంతో బాధపడి మంచంలో పడి ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని చూసినారు. అంటే ఆ బలహీనత ఎక్కడ తీసుకుపోద్ది అంటే మరణానికి దగ్గరగా తీసుకుపోద్ది. నేను ఇక్కడ బతకలేను, ఎక్కడ అవసరం లేదు అని తీసుకెళ్ళిపోద్ది అది. మరి అంటే మనం ఏం చేయాలి? దాన్ని పరీక్షించుకోలే. దేవుడు అందుకనే చెప్తున్నాడు, నా కుమారుడు కుమార్తె నువ్వు నా బంతిలో మీరు కూర్చుంటున్నారు, భోజనానికి వచ్చినారు, ఇక్కడ కూర్చున్న సమయంలో ఒకరికొకరు మీరు కనిపెట్టుకొని ఉండండి. అంటే నీకు నీవే కనిపెట్టుకొని, నాకు నేనే కనిపెట్టుకొని ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన ఏమైతే ఎలాంటి దేవుడు? ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు. శిక్షావిధి కలుగుటకు మనకు అర్హులము కాకుండా చేసే దేవుడు. ఆయన మన పాపం నుంచి రక్షించిన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఘనపరచాలి. ఆయన శరీరంలో ఎలా ఉండాలా? పరీక్షించుకొని బలలో పాల్గొనాలి. కానీ మనం శిక్షావిధి కలుగుటకు ఇంకొకరు ఉన్నారు చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో రండి. ఐదు 5వ వచనం చదవండి. 5 చదవండి. చాలా సారీ అమ్మా, 3వ వచనం చదవండి. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించాను. చాలా ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ అననీయ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా అననీయ అని ఒక మనుషుడు తన భార్యను సిపార్తో ఏకమయ్యి తన పొలం అమ్మినాడు. ఫస్ట్ వచనంలో ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గరికి అక్కడ వచ్చినాడు, ఆ కానుక సమర్పిస్తేందుకు వచ్చినాడు. ఆయన హృదయంలో ఆయన కొంత ఏం చేస్తున్నాడు? అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని ఏం చేస్తున్నాడు? ఆయన
కొంత డబ్బు తీసుకోవాలి వాళ్ళే. ఆయన ఏళ్ళలో కొంత ఎంత కమ్మినాడో, 1,00,000 కమ్మిండో, 10 లక్షలకు అమ్మిండో, కాకుండా ఆ రోజుల్లో 100కే అమ్మిండో, ఎంత అమ్మినా సరే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కొంత దాచుకొని వచ్చినాడు. ఆయన దాచుకున్న సంగతి ఎవరికి తెలిసింది? పేతురుకు. ఆయన వలన భారీ ఇంతకే వేళలు దాచుకొని వస్తామని అపోస్తలులు అప్పుడు ఆయన దాచుకొని పరిశుద్ధాన్ని మోసపుచ్చామని సాధన ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. అప్పుడు ఆయన పేతురుకు తెలిసింది. మరి ఆయన ఈ ఇంటికాడ అమ్మిన సంగతి ఆయనకేం తెలుసు అండి? అంటే ఆ పేతురు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దైవ సేవకుడు, ఆయనకు బయలుపరుస్తున్నాడు. మనం కూడా బల్లలో పాల్గొందినప్పుడు మనల్ని ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ ఎందుకు బల్లలో పాల్గొనాలా అని మనం పాల్గొంటే అదేమవుతుంది? నష్టానికి దారితీస్తుంది. నీకు ఎందుకు ఇంత కమ్మినావు? వేళ్ళను కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపునికి సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించను అంటే ఎవరు ప్రేరేపిస్తారు? సాతాను ప్రేరేపిస్తాడు. ఏమయ్యా అదేం కాదులే, తీసుకో, నువ్వేం పాపం చేయలేవు కదా, గిదే అన్నావు కదా, లేకుండా భార్యతో కొట్టినావు కదా, లేకుండా భర్తతో పంచాయతీ పెట్టుకున్నావు కదా, కుటుంబంలో పిల్లలతో పంచాయతీ పెట్టుకున్నావు కదా, గదేమవుతుంది? గదేమవుతుంది? అది మామూలులే. వాడు మనల్ని ఏం చేస్తాడు? మోసపుస్తందుకు వాడు ప్రేరేపిస్తాడు. మన సంఘం వాళ్ళను బల్ల తీసుకోకుంటే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు? అట్లా అనుకుంటే వాళ్ళు అనుకుంటాడు, ఆయన ఏమనుకుంటాడు? ఆయన చూస్తూ ఉన్నాడు, దేవుడు నిలబడి చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. మనకు కనిపించకపోవచ్చు, ఆయన కనిపించని దేవుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. మరి పేతురుని ఈ నేను కనిపెట్టిన పేతురు మరి అక్కడ ఎవరుంటికి చెప్పినారు? ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండి అక్కడ చెప్పినాడు. అలాంటి సమయంలో మనం ఎలా ఒక్కొక్కరము మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా, ఒకరికొకరు మనం కనిపెట్టుకోవాలా, ఒక్కొక్కరు మనమే పరీక్షించుకొని బల్లలో పాల్గొనాలి. వీళ్ళు చూస్తే వాళ్ళు ఏమైపోయినారు? వీళ్ళు ఆయన అక్కడ ఎందుకు ఉంచుకున్నావయ్యా, ఏం చేసినావు అన్నప్పుడు అది అతని వదనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ విషయమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశిస్తూ అనుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధవాడితోని వానితో చెప్పినాడు. ఎక్కడండి? దేవుని మనము అబద్ధవాడే ప్రతి విషయం కూడా మనసుతో అనుకుంటాం, కానీ దేవునితో కూడా ఆయన వింటూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలా? కొంత సమయం తీసుకోవాలా. కొంత సమయం తీసుకొని వారికి ఆ సమయానికి మనం చెప్పే విషయాలు చెప్తుండాలి. కానీ ఇవాళ కానీ రేపైతే ఎల్లుండి కానీ ఎంతో ఇబ్బంది కాదు, చేయలేకపోతాం. దేవుడి దగ్గర మనం తప్పిపోయిన వారికి ఉంటాం. కానీ దేవుని సంధిలో మనము ఒప్పుకున్నవారిగా అది మన దగ్గర ఉంది కాబట్టి ఆయన నిజంగా నువ్వు ఎందుకు ఇలా చేసినావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఆయన నువ్వు అడిగితే నువ్వు సంఘములో ఉన్నావు, సావసులో నిలుచున్నావు, నీ పొలం అమ్మినావు, మరి నీ దగ్గర ఉన్నప్పుడు ఇది కాదా దేవుని ఎందుకు మోసపరిచినావు? దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడుతున్నావయ్యా. నిజంగా అన్నీ ఏం తెలియదు, మన దేవుడికి అన్నీ తెలుసు. నేను కూర్చుంటా తెలుసు, నడుచుకుంటా తెలుసు, నువ్వు మాట్లాడేది తెలుసు, మన ఆలోచనలు కూడా ఆయన తెలుసు. హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయన మనం ఎరిగిన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనము పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో అలాగనే 5:11 చదవండి. సంఘం 5 అదే అపోస్తలుల కార్యం 10:11 సంఘం అంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగులు భయము కలిగను. ఎందుకు వచ్చింది ఈ భయం? ఎందుకు వచ్చిందంటే అదంతా కూడా అక్కడ ఉంది. ఆయన డబ్బులు తెచ్చినాడు, అక్కడ పెట్టినాడు, అబద్ధం ఆడినాడు. ఆయన ఏమైపోయినాడు? చనిపోయినాడు. చనిపోయిన సమయంలో ఆయన తీసుకుపోయి ఆయన పాతి పెట్టినారు. ఆయన భార్య కూడా వచ్చింది. అమ్మ మీరు ఇంతకే అమ్మినారా అంటే ఆమె కూడా ఏకీభవించినట్టుగా మాట్లాడింది. ఆమె నీకని మోసమైన పాదములు ఎట్టున్నాయనగానే వాళ్ళందరూ కూడా సంఘం అంతా కూడా భయపడిపోయినారు. ఒక విషయం జరిగితే అందరూ కూడా భయపడిపోయినారు. మనం కూడా
ప్రభు సంధిలో ఎవరు కూడా నష్టపడకూడదు దేవుడు కోరుతా ఉన్నాడు. ఎవరు కూడా ప్రభుకు వ్యతిరేకంగా ఉండొద్దని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకనే మనం ఒక కనిపెట్టుకొని ఉండండి. ఒక బ్రదర్కి ఏదైనా ఇబ్బంది అయితే సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ సిస్టర్కి ఏమైనా ఇబ్బంది అయితే సంఘం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలా? సంఘములో చెప్పుకోవాలి. సంఘము చెప్పినప్పుడు సంఘం అంతా కూడా కూడి ప్రార్థన చేస్తుంది. దైవ సేవకులు చెప్తే, సంఘాలు చెప్తే దైవ సేవకులు ప్రకటన చేస్తారు. ఆ సమయం సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తుంది. ఈయన ఎక్కడికి వచ్చినాడు? సంఘానికి వచ్చినాడు. మనతో సంఘానికి వచ్చాడు, డబ్బులు తెచ్చినాడు, అబద్ధం ఆడిపోయినాడు. మన బాధలు, మన కష్టాలు మన హృదయంలో పెట్టుకుంటే అవి మనల్ని కుంగదీస్తాయి. నిజంగా పేతురు శిరస్సులో వేయబడ్డప్పుడు ఏం జరిగింది? అందరూ ప్రార్థన చేసినారు, సంఘంలో ప్రకటన చేసినారు, సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసినారు. పేతురు వచ్చి తలుపు కొట్టినాడుగా చూసినాం. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా! సంఘం ఏంటి, ఏం చేస్తుంది అనుకుంటే, సంఘానికి నేను ఎందుకు చెప్పాలనుకుంటే అలాగా తీర్మానం చేసుకోవాలా. సంఘం అంతా కూడా భయపడిపోయిన జరిగింది దాన్ని చూసి. అంత గొప్ప దేవుడు కదా! ఈ మధ్యలో పోయిన వారంలో కానీ మనకు ఒక వింత జరిగింది. ఎంత బాధపడ్డామంటే చాలా బాధపడ్డాం. కానీ దేవుని కృప వల్ల ఈ డిసెంబర్ 1 నుంచి చైన్ పేరులాగా ప్రతిరోజు ఉదయ సంఘంలో సువార్త కూడిక జరుగుతూ ఉంది. ఆ సువార్త కూడిక జరిపిన తర్వాత ఆ గృహంలో కూర్చొని ప్రదర్శనలు అందరూ కూర్చొని ఒక్కొక్కరిని గొలుసు ప్రార్థన చేసి ముగించుకొని వస్తే గొప్ప విజయం చూసినాం. సంతోషకరం వార్త చూసినాం. దుఃఖపడ్డాం. ప్రభువా, ఇది ఎట్లా విడుదల ఉంటుంది, ఈ సమస్య ఎట్లా అయిపోద్దని ప్రభువాని మేము పోయిన కాలంలో గుర్తు చేసి ప్రార్థన చేస్తే దేవుడు 3వ దినం అక్కడ గొప్ప సువార్త కూడిక జరిగించినాడు దేవుడు. అంటే సంఘంలో ఉంది, అంత బలం ఉంది సంఘానికి. ఎవరమైనా సంఘములో మనం ప్రకటించాలి, సంఘంలో మనం చెప్పుకోవాలా. ఈ సంఘం అంతా భయపడిపోయినారు. కానీ ఏమైంది? సంఘం ఎంత గొప్ప దేవుడు అంటే నేను అందుకనే చెప్తున్నాడు, మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకోండి. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు తెలిస్తే ఆ సంఘం మీటింగ్లో కూర్చున్నప్పుడు అన్నా పలానా గురించి ప్రార్థన చేయండి, గుర్తు చేసుకోండి. అన్నకు గుర్తు చేయకుంటే మేము గుర్తు చేస్తాం, అన్న గుర్తు చేస్తాడు. అలాంటప్పుడు చైన్ ప్రేయర్ నడుస్తుంది అక్కడ. ఈ సువార్త కూడిక అనేది నిమ్మల్లో చిన్నది కాదు. ఒక 15 నిమిషాలు సువార్త ప్రకటిస్తున్నాము, ఆ ఇంట్లో కూర్చుంటున్నాము, దైవసేవుడు వాక్యం చదువుతూ ఉన్నాడు, చైన్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ఆ చైన్ ప్రేయర్లో ఆ ఇంట్లో విజయం వస్తుంది. అట్లాగనే సంఘం అంతా కూడా ఏమైపోయినాడైనా భయపడిపోయినారు. ఎందుకు? కొంత దాచుకున్నాడు కాబట్టి. నేను కూడా బలలో పాల్గొంటున్నాం. ఏదైనా మన హృదయంలో ఉంటే ఏం చేయాలి? మనము దాన్ని దాచుకోవద్దు, మనసులోకి ఎవరు చెప్పవద్దు, దేవుడికి చెప్పాలా. ప్రభువా, ఈ సంగతి జరిగింది, ఈ సమస్య జరిగింది, ఇట్లా ఉన్నాను, ఇది జరిగింది ప్రభువా అని చెప్తే మన దేవుడు విజయం ఇచ్చే దేవుడు. మనకి ఎవరు వ్యతిరేకంగా ఉంటున్నారో వారితో మాట్లాడే దేవుడు, ఎవరు బయట ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే దేవుడు. సంఘానికి చెప్పుకోవాలి ఏ విషయం జరిగినా. సంఘం చెప్తే మా సమస్యలు అందరు తెలుస్తాయని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థన చేస్తారు. అక్కడ తీసుకొస్తారు. ఆయన ఏమైపోయినాడు చెప్పకుండా మరి చెప్పవచ్చు, బ్రదర్ నా దగ్గర పొలం అమ్మినాను, పొలం అమ్మితో 50,000 వస్తే 1,00,000 వచ్చింది, ఒక 80,000 నాకు అప్పు తీర్పుకున్నాను, 20,000 ఉన్నాయి, ప్రభుకి దశభాగం ఇస్తున్నాను అంటే ఒకవేళ ఆయనకు దేవుడు క్షమించినేమో దేవుడు చెప్పుకొని వస్తే. అలా చేయకుండా నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రభు దగ్గర ఏం చేయాలా? ఒకరికొకరము కనిపెట్టుకొని తీర్మానం చేసుకొని బలలో పాల్గొన్నాం. అనేకులు ఏమైపోయినారు? చాలామంది నిద్రించినారు, రోగులైనారు. నేను చూసినాను, మన ఊరేపులనే చూసినాను. కొందరు బలలో పాల్గొంటా ఉండరు. నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ నాకేం బాగా జరుగుతూ ఉంది, ఎవరితో కూడా ఏమంటలేను. వాళ్ళు ఏమైనా బలహీనులు అయిపోయినరు, రోగులు అయిపోయినరు.
ఇక ఇంకో విషయం అని నేను చెప్పను, వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయినారు. ఏ తిరగపోయినారోదో మనకు తెలుసు. ఎందుకంటే ఆ దేవుడు తెలుసు వాళ్ళు మనకి ఇప్పుడు మందిరంలో లేకుండా అయినారు. అలాంటి కోరి కోసము ఏం చేయాలా? ఒకరికొకరు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. సంఘాన్ని కూర్చొని పెట్టి బాధలు చెప్పుకొని ప్రార్థన చేయాలి. చేసినప్పుడే దేవుడు ఆ బల్లలో పాల్గొన్నప్పుడు మనం పరీక్షించుకుంటే ఆయన ఎంతగానో మనలా ఆయన ఏం చేస్తాడు? మనం ఆదరిస్తాడు. నిజంగా రండి, ఇంకొకరు ఏం చేస్తున్నారు? ఒకరికొకరు చెప్పుకోకుండా వారు నష్టపడ్డగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరమ్మ. స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తనకు ఇచ్చాను. అతను కూడా తిన్నాడు. చాలా అని ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇప్పుడు ఈమె దగ్గరికి ఎవరు వచ్చారు? స్త్రీ దగ్గరికి ఒక వ్యక్తిగా సర్పం వచ్చింది. సర్పం అంటే సాతానుడు వచ్చినాడు, ఒక వ్యక్తి వచ్చినాడు. నువ్వు ఇది తింటే చావనే సావవు, ఇది నిజమా అన్నాడు. చెట్ల మధ్యలో ఉన్న పండు నువ్వు తినొద్దా అన్నాడు. కానీ ఏం చేసినారు అక్కడ? ఆమె అన్నీ జరిగిపోయింది, తెచ్చుకుంది. మరో స్త్రీ భర్త దగ్గరికి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఏం చెప్పాలా? అయ్యా, ఆ స్త్రీ పండు చెప్తే నేను ఆ పండు తీసుకొచ్చినాను, మీరు తిను అనలే, చెప్పకుండా ఆయనకి ఇచ్చేసింది. భర్త ఏమనుకుంటాడండి? భార్య ఏది పెడితే నమ్మకంగా తింటాడు. మీరు ఏమనుకోవద్దు, నమ్మకంగా తింటాడు, ఇష్టం పెట్టా తింటాడు. ఎందుకంటే ఆమె మీద అంత నమ్మకం ఉంది కాబట్టి, ఆమెకంత బాధ్యత ఉంది కాబట్టి తిన్నాడు. తినగానే వారికి ఏమైనా ఇద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఒకళ్ళు చెప్పవలసి ఉన్నామే. ఇక్కడ ఏం చేసినావు? అక్కడ అపోస్తల కార్యంలో ఆయన భార్యకు చెప్పకుండా ఆయన ఏం చేసినాడు? కొంత దాచుకొని డబ్బులు తీసుకొచ్చినాడు. అందులో ఎరగకనే కొంత, ఆమెకు ఎరగనే కొంత తీసుకొని వచ్చినాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈమె భర్తకు తెలవకుండా పండు తీసుకొచ్చి భర్తను కూడా పాపమనే కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు ఇద్దరు దిగంబరాలు తెలిసిపోయినారు. అప్పటికా దిగంబరం తెలియదు. అంటే వారు ఒకరికొకరు దేవుడు వచ్చినప్పుడు ఎదురుగా పోయి మాట్లాడి ఆయనకు సంతోషంగా తోటలో తిరిగేవారు. కాబట్టి మరి ఎలా పరీక్షించుకోలే. ఏం చేసిన వాళ్ళనామా? ఇద్దరు కులిచి ఉన్నారు బాగానే, ఒకరికొకరు వాళ్ళు కనిపెట్టుకోలే. మరి ఏం పోతుంది, మరి ఏం చేస్తుంది అని అనుకోలే. విడిచిపెట్టేసినాడు. తోటలోకి పోయింది, తెచ్చింది, తిన్నది, ఆమె కూడా వాడిని తిన్నాడు. ఆమె ఏం చేసినాడు? కళ్ళు తెరవబడ్డాయి. నా జీవితం కూడా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకోండి. ఏదైనా కావచ్చు, ఆహారమే మనం ఏదక్కడ పూజించినా సరే. ఇప్పుడు ప్రభు సంధిలో ఉన్నాం, కూడి వచ్చినాం, మనమే కనిపెట్టుకుందాం. మనమే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. క్షమాపణ అడిగితే అక్కడ ఏముంది? శిక్ష ఉండదు. ఎవరైనా ఇప్పుడు జైల్లో పడ్డవారికి, మరణశిక్ష విధించబడ్డ వారికి ఉన్నవారికి ఒకటి అవకాశం ఉంటుంది. వారికి ఎలాంటి అవకాశం ఉంటుంది? రాష్ట్రపతికి అప్పీల్ చేసుకోవాలి. రాష్ట్రపతికి అప్పీల్ చేసుకుంటే రాష్ట్రపతి ఆయనకు కనికరించి ఆయన విడుదల ఇవ్వచ్చు. ఎంతోమంది విడుదలైన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన జైల్లో ఆయన ప్రవర్తన, ఆయన రికార్డు అంతా కూడా రాష్ట్రపతి కాడికి వెళ్ళిపోద్ది. ఆయన జైల్లో ఎలా ఉన్నాడు ఒట్టిగారండి, ఆయన రికార్డు అంతా కూడా ఆయన రాష్ట్రపతి కాడికి వెళ్ళిపోద్ది. రాష్ట్రపతి కాడికి వెళ్ళిపోయినప్పుడు ఆ రికార్డు అంతా పరిశీలిస్తాడు. ఆ పరిశీలించినప్పుడు ఆ రాష్ట్రపతి ప్రేమించి ఆ శిక్ష క్యాన్సల్ చేస్తాడు. అంటే మనకెవరున్నారు పైన? మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. మనం ఆయన దగ్గరికి పంపితే, అప్పీల్ చేసుకుంటే, ఆయనకు ఒకటి మనం దరఖాస్తు పెట్టుకుంటే,
మన దరఖాస్తు కాగితం మీద రాయకుండా ఏం లేదు, మాటలతో వెళ్ళిపోయి దాని కాడికి. ఈ మాటలతో వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుంటుంది, అక్కడ టైప్ అవుతుంటుంది. నేను కోర్టుకు పోయినాను ఒకరు ఇళ్ళవలకాడ మా అక్క చెల్లె కొడుకు యాక్సిడెంట్ అయితే నన్ను సాక్ష్యాన్ని పిలిచినారు. సాక్ష్యాన్ని పిలిచినాక వాళ్ళు నన్ను అడిగినారు, అన్నీ నిజమే చెప్తా అంటే అన్ని నిజమే చెప్తా అన్నాను. అక్కడ పోయినాక నిజమే చెప్తా అన్నప్పుడు ఆయన కొడతానే ఉండు. నేను అడిగిన అన్నీ కూడా నేను ఏ ముచ్చట చెప్తా ముచ్చట కొడతానే ఉండు. ఇక్కడ నడుస్తూనే ఉంది. అది తీసి అది కొట్టినాక ఆఖరికి అయిపోయింది. ఒక పేపర్ తీసి దీని మీద సంతకం పెట్టించుకున్నాడు. అంటే ఎంత క్షణమండి. మన మాటలని విని రాసేది కాదు, ఎమ్మడి అక్కడ కొడతా ఉన్నాడు, పేపర్ వచ్చేసి సంతకం పెట్టించుకుంటావు, ఎరగొండు నువ్వు పోవచ్చు అన్నాడు. అంటే మన దేవుడు అంతకన్నా శక్తిమంతుడు. ఆయన దగ్గర మనము విజ్ఞాపన చేస్తే, ఆయన దగ్గర మనం ధూపవేదిక పంపిస్తే ఆయన ఎలా దేవుడు. అందుకనే ఇక్కడ ఏమైపోయిన వీళ్ళు నష్టపోయినట్టుగా చూసినాం. అనన్య సెప్పినలు ఇద్దరు కూడా నష్టపోయినారు. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా ఇద్దరు నష్టపోయినారు. అక్కడ మరి అలాగనే అక్కడ కొరింథీ రాసిన 11వ అధ్యాయంలో కూడా వాళ్ళు పరీక్షించుకోకుండా చాలామంది రోగులైనారు. రోగులైన చాలామంది నిద్రించినారు. ఎందుకంటే మరి రోగులైపోయినారు, నిద్రిస్తున్నారు. మనమే పరీక్షించుకోవాలి. మనమే ప్రభుని స్తుతించి అలానే మన చెల్లిలో బల్లలో పాల్గొంటాడు. ఏదో ఆచారంగా ఇచ్చే బల్ల కాదండి ఇది. తీసుకోకుండా ఏమైందని కాదండి, తీసుకోకుండా నష్టం లేదు, మంచిగానే ఉంటావు. కానీ పరీక్షించుకోవాలి. ఆదాము అట్లా చేయలే. ఏంటమ్మా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏడ తెచ్చినావు, ఇది ఎప్పుడు కనిపించని పండు కనిపిస్తుంది ఏంది అడగలే, పరీక్షించలే. ఏందామో తెచ్చింది తింటావు. ఒకప్పుడు మనకు ఆలోచన వస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా కనీసం మటనో చికెన్ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, కంపల్సరీ అడుగుతాం ఏంది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు ఈ సంగతి. అంటే అలాంటి పరీక్షించినప్పుడే అది ఏం చేస్తాం, దాన్ని అది మనకు విజయం ఇస్తుంది. మీకెట్టు నాకు ఈ ఆలోచన ఏంటంటే, మేము అమ్మల ఊళ్ళో పని చేస్తున్నప్పుడు నౌకరు చేస్తా ఉన్నాం. నౌకరు చేస్తుంటే మా దగ్గర ఒక వర్కర్ ఉంది. ఆమె ఏం చేసింది, హాస్టల్కు కోడేస్తే పట్టింది, తీసింది, బూరు తీసింది, తీసుకొచ్చి ఆమె ఇంట్లో పెట్టుకోవాలి తెలివిగా తీసుకొచ్చి సర్పంచ్ సిస్టర్కి ఇచ్చింది. వచ్చి నేను ఇంటికి వచ్చారు కదా అది అవపడింది ఏంటమ్మా అని చూపించింది. చూపిస్తే ఇది ఏంటమ్మా అంటే వెంకటక్క తెచ్చిందండి. తీసుకపోతావా లేదా, కొత్త మ్యారేజ్ అయింది మాకు పాపం. ఇప్పుడు ఆమెను పిలిచి ఇస్తావా లేదంటే దుఃఖంతో ఏడ్చుకుంటూ పోయి ఇచ్చి వచ్చింది. అక్క నన్ను కొడుతూ కొత్తడు అంటే అది మనం పరీక్షించుకోవాలి. అది ఎక్కడిది, అది ఒకవేళ మనం వండుకొని తింటే అది పక్కింటి వాళ్ళదేనండి. అది పక్క దగ్గర మన వాసన వస్తుంది, మనం తింటే ఏమైంది, వీళ్ళంతా దొంగల పేర్లు వెళ్ళిపోతాయి. ఏదైనా మనం పరీక్షించుకోవాలి. అక్కడ ఏం చేసిన ఆదాము పరీక్ష తిన్నాడు, ఆయన కళ్ళు తెరవబడ్డాయి, దేవుని చూడలేకపోయినాడు. నిజంగా ప్రియా సోదరుల మనం ఎలా ఒకరు మనం కనిపెట్టుకొని ప్రభు సన్నిధిలో లాస్ట్కి ఇంకోటి చూసుకొని మనము వెళ్దాం. ఎబ్రీ 12 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనని తలంచుకొనుడి. చూడు ఇక్కడ ఎంత మర్మం ఉందంటే, ఇక్కడ ఎలాంటివి మనం ఎలా ఉన్నాం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరు ఓర్చుకున్నారైనా, మన దేవుడు. మన అన్నీ కూడా ఆయన ఓర్చుకున్నాడు. మీ అలసట పడకై ఉన్నారు, మీరు మీ ప్రాణం ఇసుకకు చేసినారు, మీరు ఇసుకగా ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసినారు. అన్నీ కూడా మనం ఎలా ఉంటివి,
ఇవన్నిటి కూడా కానీ మనం ఎవరిని గుర్తు చేసుకోవాలా? మన దేవుణ్ణి ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి. అంటే మన దేవుని మనము తలంచుకోవాలా. ప్రభువా, నిజంగా ఎన్ని నువ్వు ఓర్చుకున్నావయ్యా, నా పాపం ఓర్చుకున్నావు. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే అలసట, మనం అలసట పడకుంటాం, అలసట లేకుండా చేస్తూనే ఉంటాము. ఈ మనసు వంకించంగా ప్రాణం అలసట పడకయో మీ ప్రాణంలో ఇసుకకయో. ఏ రేపైతే ఇసుక వండేయి, ఎవరు చెప్పినా ఇసుకకుండా చేస్తాం. చూస్తే ఇక్కడ ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా, పాపాత్ములకు వ్యతిరేకంగా చేసినను మన దేవుడైతే ఎంత ఆదరించే దేవుడు, ఆయన మనల్ని కనుకరించే దేవుడు, సాయించే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఒకరొకరు మనము ఆయననే అతుక్కొనండి, ఒకరొకరు కనిపెట్టుకోనండి, మనమే పరీక్షించుకుందాం, మనల్ని మనము విమర్శించుకుందాం. నిజంగా నేను ఇక్కడ పడిపోయినాను, దేవుడు చూపిస్తాడు. కళ్ళు మూసుకుంటే చాలు అన్నీ వచ్చి ముందుకు వస్తాయి. వారం అంతా మనం ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ చూపించినామో, మాటలు పోయినామో, చూపులతో పోయినామో, లేకుంటే ఎక్కడైనా చేసిన ఏదన్నా దేవుడు మన ముందుకు తీసుకొస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? కేవలం రీతిలో పాల్గొందాం. కోరింత రండి, అదే 11వ దినం రండి. ఇక బల్లా వర్తమానం బట్టి మనం అదే గుర్తు చేసుకుందాం. 20వ వచనం. కాబట్టి చదవండి ఎవరైనా. 21, 11, 28 కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలను. అంటే కాబట్టి అంటే ఏం చేస్తున్నాడు? మనము తాను మనమే పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు ఆ బ్రదర్, ఈ సిస్టర్ నువ్వు చేస్తే దూరం అయిపోయినావు అంటే, ఒక దగ్గర ఎవరో పాపం ఒక వ్యక్తి ఆయన ఆడంగా పోతున్నాడో, తాడి చెట్టు కాడ పోతున్నాడో, తాడి చెట్టు కాడ ఉంటే కూర్చున్నాడో మనకు తెలియదు. ఆ వ్యక్తి ఓరేపుకి వచ్చినాడు. ఆ ఓరేపుకి వస్తే బల్ల ఇచ్చే వ్యక్తి ఆయనకు బల్ల ఇవ్వలే. ఇంతవరకు మన దగ్గర కనిపించలే ఆయన. ఎందుకు? అది మనంగా తీర్పిచ్చేది. ఆయన చేయెత్తినాడు, అంత ఆయనకు దేవుడికి తెలుసు. మనం ఏం చూసినా బల్ల ఇచ్చేయాలి అంతే. మనం ఏం చేసుకొని పోవాలో ప్రార్థన చేసుకొని బల్లకాడి పోయేటప్పుడు బల్ల ఇచ్చే సహోదరులు కానీ ఏం చేసుకోవాలి? ప్రభా, నువ్వు శరీరం అందియమంటున్నావు, మేము అందిస్తాం. వాళ్ళు ఎలాంటి వారైనా మీకే తెలుసు, మేమైతే నువ్వు చేయమన్న పని చేస్తాం అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని అందియాలా. ఒక్క దూరం ఎంతమంది పోయారు తెలుసా? పిల్లలు పోయారు, కుటుంబం పోయింది, ఆయన పోయిన, అందరూ పోయారు. ఓ నమ్మకంగా వచ్చేవాళ్ళు. ఆయన పాప ఏం చేసినాడో. నేను ఒకరోజు సైకిల్ మీద పల్లె నుంచి వస్తున్నాను. సినిమాటాకి సీన్ మొదలుపెట్టారు. ఆ మందిలో కలిసి సైకిల్ మీద వస్తూ ఉన్నాను. జగనన్న టీం ఏం చేసినారంటే నన్ను బదనామం చేసి పడేసారు. రాజన్న సినిమాకి పోయి వస్తుండు, జగనన్న టీం అని చెప్తా అంతే. ఇక టీం నన్ను బదనామం చేసి అక్కడక్కడ చెప్పుకుంటూ చేసినారు. అది నాకు తెలిస్తే, బ్రదర్ మీరు ఏమనుకున్నా సార్, నేనైతే అప్పుడైతే పల్లె నుంచి మా తోవ కాబట్టి వస్తున్నాను అంటే అందులో కలిసి వచ్చిందానికి మనం ప్రచారం చేయొద్దు. ఏదో సమస్య ఏదో జరగవచ్చు అక్కడ. అలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలా? మనమే పరీక్షించుకోవాలి. ఒకళ్ళు పరీక్షించే అర్హత మనకు లేదు. కాబట్టి మనమే పరీక్షించుకొని బలలో పాల్గొందాం. వాక్య దేవుడు దీవించిన ఆమె. పరీక్ష చేసుకుందాం. మనమే పరీక్ష చేసుకుంటే తీర్పులోనికి రాదు. ప్రభు పరీక్ష చేస్తే హృదయాంతరంగాన్ని ఒప్పింపజేస్తాడు, క్షమించి